సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన బూక్య దామోదర్ తన తల్లి బూక్య లక్ష్మి జ్ఞాపకార్థం ఇమాంపేట మోడల్ స్కూల్ కేజీబీవీ విద్యార్థినులకు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి బెడ్షీట్స్ను విద్యార్థులకు పంపిణీ చేసి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన బూక్య దామోదర్ తన తల్లి బూక్య లక్ష్మి జ్ఞాపకార్థం ఇమాంపేట మోడల్ స్కూల్ కేజీబీవీ విద్యార్థినులకు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి బెడ్షీట్లను విద్యార్థులకు పంపిణీ చేసి మాట్లాడారు. తాను పాఠశాలను దత్తత తీసుకొని ఇప్పటికే 10 లక్షలు విలువ చేసే పరుపులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే 3 లక్షల రూపాయలతో తలుపులు కిటికీలను రిపేర్ చేయించడంతో పాటు బెంచీలను రంగులు వేయించినట్లు వివరించారు. మోడల్ స్కూల్ సమస్యలపై కలెక్టర్కు విన్నవించగా ఆయన 7 లక్షలు కేటాయించడం హర్షణీయమన్నారు. విద్యార్థులు చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని, సమాజం అభివృద్ధి చెందితే దేశం బాగుంటుందన్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు. తాను మోడల్ స్కూల్కు కంప్యూటర్లు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మోడల్ స్కూల్కు చెందిన 2 విద్యార్థులు ఎంబీబీఎస్లో సీట్లు సాధించారని ప్రిన్సిపల్ చెప్పడం అభినందనీయమన్నారు. పాఠశాలకు మంచి ప్లే గ్రౌండ్, సీసీ రోడ్డు, బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డీసీడీఓ పూలమ్మ, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, దాతా బూక్య దామోదర్, ప్రిన్సిపల్ శంకర్ నాయక్, కేజీబీవీ ప్రిన్సిపల్ హుసేనా బేగం, నాయకులు వల్దాస్ దేవేందర్, ప్రభాకర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.